అబ్బబ్బా ఈ ప్రైవేటీకరణ పేరుతో సర్కార్ సంస్థలన్నీ ప్రైవేటీకరణ చేసే పనిలో పడ్డారు మన నాయకులు. నడపలేక చేతులు లేవట్టుడు, బయట కాంట్రాక్ట్ ఇచ్చుడు, అమ్ముడు. ఇగో గిట్లనే ఇప్పుడు ఆంధ్రాలో కూడా ఓ పేరువైన కంపెనీ కూడా ప్రైవేటీకరణ చేయబోతురట. మరి అది ఏ కంపెనీ, ఏ సర్కారు ప్రైవేటీకరణ చేస్తుంది, అదంతా పురాగరుచుకుందాం పాండ్రి. ఎక్కడి ప్రైవేటీకరణ, ఏం ప్రైవేటీకరణ, తీసుకుపోయి అంత ప్రైవేట్ వాళ్ళ చేతుల పెట్టుడు, సర్కారుకు నడుపుడు కాక ఇగ చేస్తాం అనుకుంటా విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేసే పని వినబడ్డారట. అగో గట్లెట్లా చేస్తారని చెప్పేసి అలా పని చేసే వాళ్ళంతా బైక్ ర్యాలీ తీసి చక్క కలెక్టర్ ఆఫీస్ ముందుకు పోయి ఒకటి నిరసన చేస్తున్నారు. ఇక చెప్పే అన్న ఏందో ముచ్చట. 32 మంది బలిదానం, 26,000 మంది ఎకరాలు పొలం ఇచ్చి 18,000 మంది నిర్వాసులు అయిపోయారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామాలు చేసి పోరాడి సాధించినటువంటి విశాఖ ఉక్కు కర్మాగారం ముందు నుంచి కూడా కేంద్ర ప్రభుత్వాలు, ఏ ప్రభుత్వం ఉన్నా సరే సొంత గనులు కేటాయిస్తా ఉన్నారు. దీనికి ఇచ్చిన గనులు కూడా వెనక్కి తీసుకున్నారు, బొగ్గు గనులు వెనక్కి తీసుకున్నారు. అలాగే ఇవాళ 4,000 కోట్ల రూపాయలు ఇచ్చి 4 లక్షల కోట్ల ఆస్తిని ఆదానికి అమ్మేస్తామని చెప్తే మేము సహించేది లేదు. ఇవాళ ప్యాకేజ్ అని చెప్తున్నారు. ప్యాకేజీల సమస్య పరిష్కారం కాదు. ఇవాళ భారతదేశంలో అన్ని స్టీల్ ప్లాంట్లకి మీరు గనులు కేటాయించారు, అప్పులు రద్దు చేశారు, ప్రైవేట్ పరిశ్రమలకి లక్షల కోట్ల రూపాయలు వైండ్ అప్ చేశారు. విశాఖ ఉక్కు కర్మాగారంలో ఉన్నటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో ప్రకటన చేయవలసిందే. విశాఖ ఉక్కు కర్మాగారం నిర్వాసులందరూ కూడా ఉపాధి కల్పించాలి, సేల్లో కలిపి విలీనం చేయాలి, లేదా మైన్స్ అనేది వెంటనే ఇవ్వాలి, క్యాపిటల్ రీసెర్చింగ్ చేయాలని చెప్పేసి కార్మికుల మీద గత 4 ఏళ్ల నుంచి కేంద్ర ప్రభుత్వం దాడి చేస్తుంది. ఆ దాడి ఆపాలని చెప్పేసి రేపు ప్రధానమంత్రి గారి చేత చంద్రబాబు నాయుడు గారు ప్రకటించాలి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు ప్రకటించకపోతే రాష్ట్రంలో మరొక విశాఖ ఉక్కు ఆంధ్రులకు ఉద్యమం అనేది ప్రారంభం కాబోతుందని చెప్పేసి ప్రధానమంత్రి గారికి తెలియజేస్తాం. అగో ఇన్నారు కదా, 32 మంది బలిదానం, 26,000 మంది పొలాలు ఇచ్చిర్రు, 18,000 మంది నిర్వాసితులు అయ్యారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామాలు చేసి పోరాడి సాధించుకున్న ఈ విశాఖ ఉక్కును కేంద్రం వాళ్ళు ప్రైవేటీకరణ చేస్తా అంటే మేము ఎట్టట్టే ఊకుంటాం, అస్సలకే ఊకం. దీనికి ప్రైవేటీకరణ చేయొద్దని చెప్పేసి ఈడ నిరసనలు తెలుపుతున్నారు. 4 లక్షల కోట్ల ఆస్తిని అదానికి 40,000 కోట్లకు అమ్ముతారా, మేము అస్సలకే ఊకం అంటున్నారు. మరి ఈ ఫ్యాక్టరీని చూస్తానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వస్తుండటగా అని అడిగితే అవి వస్తుండు, ఆయన నిర్ణయాన్ని వెనకకి తీసుకోకపోతే అసలుకే ఊకం, ఆయన పర్యటనను కూడా అడ్డుపడతాం అనుకొస్తున్నారు. ఇక చూడాలా మరి. ఏదేమైనా సర్కారు సొమ్మును తీసుకుపోయి ప్రైవేట్ చేతిలో పెట్టుడు ఎంతవరకు కరెక్ట్ చెప్పుర్రి. గిందికేనా ఓట్లేసి గెలిపించుకుంది అని పబ్లిక్ కూడా గట్టిగానే గరం అవుతున్నారు. ఏంది మరి, 1,000 మంది రోడ్డు మీదకి వస్తారు, అట్లా ప్రైవేటీకరణ చేసి అదానికి దోసిపెట్టుడు తప్ప మిగిలింది ఏముంది? పబ్లిక్ పొట్టలు కొట్టుడు కాకపోతే అస్సలు ప్రైవేటీకరణ చేయొద్దు, మేమైతే వదలం, ఈ పోరాటాలని మరింత ముందుకే తీసుకెళ్తామని చెప్పేసి గట్టిగానే గరానికి వస్తున్నారు ఆడున్న పబ్లిక్.